ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్కి చారిత్రక నేపథ్యం ఉంది. వీర జవాన్ల జ్ఞాపకార్థం ఇండియా గేట్ని నిర్మించారు. దీన్ని 1921లో ప్రారంభించారు. 1931లో దీన్ని పూర్తి చేశారు. అంటే దీన్ని కట్టడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ కట్టడం 138 అడుగుల ఎత్తు ఉంటుంది. పాలరాయి ఇసుకరాయిలతో దీన్ని కట్టారు. దీన్ని ఎందుకు కట్టారు అని అంటే అప్పట్లో మన దేశం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళ ఆర్మీలో భారతీయులు కూడా ఉండేవారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు కూడా పాల్గొన్నారు. అలా బ్రిటిష్ వాళ్ళ వైపు పోరాడుతూ సుమారు 70,000 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమ విజయం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల గుర్తుగా ఏదైనా కట్టడాన్ని నిర్మించాలి అనుకున్నారు. ఈ ఆలోచనకు ఫ్రాన్స్ దేశంలోని ది గిఫ్ట్ కట్టడాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘా యుద్ధంలోనూ 10,000 మందికి వరకు మన జవాన్లు ప్రాణాలు విడిచారు. వారి జ్ఞాపకార్థంగానే ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంపై యుద్ధంలో మరణించిన అమర జవాన్ల నేమ్స్ రాసి ఉంటాయి. యుద్ధం చేస్తూ చనిపోయిన భారతీయ సైనికుల స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించాలన్న విషయం గేటు పై భాగంలో చెక్కి ఉంచారు. కట్టడానికి డిజైన్ చేసింది అప్పటి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం తర్వాత ఈ కట్టడాన్ని క్రింది భాగంలో అమర జవాన్ల జ్యోతిని ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతిని 1971లో భారత్ పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మృతికి అంకితంగా వెలిగించారు. దీనికి కొంచెం దూరంలోనే 70 అడుగుల ఎత్తులో ఉన్న ఎర్రరాయి మండపం ఉంటుంది. ఇందులో అప్పటి బ్రిటిష్ రాజు జార్జ్ విగ్రహం ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చాక ఆయన విగ్రహాన్ని తొలగించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పరేడ్ రాష్ట్రపతి భవన్ దగ్గర మొదలై ఇండియా గేట్ నుంచి సాగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.